అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు మాత్రం పెంచాడు. ఆల్రెడీ ఇప్పుడు 25% ఉంది. ఇక ఇప్పుడు మళ్ళీ 25% పెంచాడు. అది ఆ 25% 21 డేస్ తర్వాత అమల్లోకి వస్తుంది. కారణాలు ఏం చెప్తారంటే అన్ని కుంటి సాకులు. ఏది మనము రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము, అతను కొనద్దు అని చెప్పాడు కాబట్టి మనం కొంటూనే ఉన్నాము అనేది ఒక కారణం. బట్ దీని నుంచి ఏమి ఇప్పుడు అతని మాట వింటే దేశ ప్రజలకు పెట్రోల్ రేట్ పెరుగుతుంది. దగ్గర ఇక చాలా రేట్లు పెరుగుతాయి. ఎంత అది ఇప్పుడు 107 రూపాయలు ఉంది, రేపు పొద్దున్నే 150 రూపాయలు అవ్వచ్చు. ఎందుకంటే వేరే చోట రష్యా నుంచి కాకుండా వేరే చోట కొంటే చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ రేటు $60 $70 బ్యారెల్ పడుతుంది. ఇప్పుడు వీళ్ళు అయితే మనకు తక్కువగానే ఇస్తున్నారు ప్రస్తుతము. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ పని చేసినందుకు మరి రష్యా ఏం చెప్తారు అనేది అది కొంచెం టైం టేకింగ్ వ్యవహారం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే చైనా పైన మాత్రం అతను వాళ్ళకు 90 డేస్ టైం ఇచ్చాడు. మనకు మాత్రం జస్ట్ కొద్ది రోజులు ఇచ్చేసి మళ్ళీ వెంటనే 25% బాధాడు అనమాట. ఈ విధంగా అతను మన దేశం పైన, మన దేశ ప్రజలపైన, అంటే మన దేశ ప్రజలు అమెరికాలో ఉంటున్న వాళ్ళపైన ఒక కక్ష కట్టాడు. ఇట్లాంటి ఏది సుంకాలు పెంచకూడదు, భారత్ గొడవ పెట్టుకోదని సొంత పార్టీలు చెప్తున్నా కూడా, దేశ ప్రజలు చెప్తున్నా కూడా ఎవరి మాట వినకుండా అతను ఈ 25% పెంచాడు. తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం నిర్ణయం చేస్తుంది ఏంటనేది అది వెయిట్ చేసి చూడాలి. సో ఒకవేళ రష్యా నుంచి అట్లాంటిదేం జరగదు. ఎందుకంటే దేశంలో ఉండేది మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ కాదు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనం రష్యా వాళ్ళు కావాల్సింటే ఇంకా పట్టుదలపై ఇంకా తక్కువ కూడా ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది అనమాట, అదే పెట్రోల్. కాబట్టి ఈ విధంగా ట్రంప్ ఏదో విధంగా ఇండియా వాళ్ళని, అక్కడ ఉండే వాళ్ళని కూడా తరిమేస్తున్నాడు. ప్లస్ ఇట్లా సుంకాల పైన కూడా చెప్పిన మాట మనం చెప్పడానికి ఏముందండి, అతను ఏమన్నా మనకు పోషిస్తున్నాడా ఏంటి? అతను చెప్పిన మాట మనం వినాల్సిన అవసరం మనకేంటి? జరిగిన కాటి జరుగుతుంది అంతే. లాస్ట్కు ఒకరు చెప్పినట్లు దేశం నడవదు కదా, అట్లా అనమాట. ఈవెన్ సొంత దేశ ప్రజలు, సొంత పార్టీలు, అపోజిషన్ పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నా కూడా భారత్తో గొడవలు పెట్టద్దు, భారత్తో సుంకాలు పెంచద్దు అని చెప్పినా కూడా ఈరోజు సంతకం పెట్టాడు. 25% పెంచుతున్నాను, అది 21 రోజుల తర్వాత వస్తుందని. అతనేమో పర్సనల్ వ్యవహారాలు, ఇండియాలో ఏమో విపరీతమైనటువంటి వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము, నోయిడా, ఢిల్లీలో నోయిడా, ముంబై, బెంగళూరు, గుర్గావ్ ఈ ప్రాంతాలు అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒక పక్క మన దేశ ప్రజలతో అదేందో మన కర్మలు అనుకుంటున్నది చూస్తుంటే. ఎందుకంటే మనతో డబ్బులు తీసుకుంటే మనల్ని తిడుతుంటారు, మనల్ని ఇబ్బంది పెడతారు. అదనమాట. కాబట్టి ట్రంప్ గారు ఇంతలో అదేదో ఒక మాట వరుస చెప్పి చూడాలి కానీ మన దేశం వాళ్ళ దేశం పైన పడి ఏం బతకడం లేదు. కాబట్టి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే అది గౌరవంగా ఉండదు. మరి అతను ఏం చేస్తాడో ఏంటనేది ముందు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం దాన్ని బట్టి తర్వాత విషయాలు ఏంటో అనేది తెలుస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం ఏమొస్తుంది, అసలు అవి ఒబే చేస్తున్నారు. 21 రోజులు టైం ఇచ్చాడు కదా మనకు. సో కాబట్టి ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఒక గందరగోళమైనటువంటి విషయం అన్నమాట.